విజయసాయిరెడ్డి గారు రాజీనామా తర్వాత ఒక్కసారిగా వైసీపీ నివ్వెరపోయింది. అసలు ఊహించలేదు ఎవరు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారని ఎవరు ఊహించలేదు. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారని, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారని, లేదంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పోతారని, ఎంపీలు పోతారని ఇలా ప్రచారాలు జరిగినాయి. కానీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారని ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదు. కనీసం పార్టీలో కూడా అనుకున్నారా? అనుకోలేదు. కానీ ఇక్కడ చర్చ ఏంటి అంటే కీలక నాయకుల్లో ఉందట అనుమానం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి జగన్కి మధ్య గ్యాప్ పెరిగిన విభేదాలు, ఆ గ్యాప్ వల్ల ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు మౌనంగా ఉన్నారు. అలాగే పార్టీలో ఆయన సడన్గా ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకురావడం, నెల్లూరు నుంచి పోటీ చేయించడం, ఇవన్నీ ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గగలరా లేదా అనేది ఆయనకి తెలుసు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ సీట్ ఇచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాలి, కాదనకూడదు. మళ్ళీ కాదంటే అదో ధిక్కరించినట్టు అవుతుంది, అప్పుడే పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. సరే ఆయన ఒక అవకాశం ఇచ్చారు, జగన్ వేవ్ ఉంటే గెలుస్తానేమో ఆయన దిగారు పాపం. మనసులో ఎంత భయం ఉన్నా, ఎంత బరువు ఉన్నా, ఎంత బాధ ఉన్నా. కానీ అది వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత కూడా పలుమార్లు చర్చించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అంటే పొరపాటున ఇలాంటి సీనియర్ల సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సందర్భంలో తీసుకోరు అనేది. అంటే ఈ గ్యాప్, ఈ ఆలోచనలు, ఈ నిర్ణయాలు ఆయన మొత్తానికి పార్టీ నుంచి బయటికి వెళ్ళేలా చేశాయి. ఇప్పుడు ఆయనే చెప్పారు, జగన్తో చర్చించాను, మాట్లాడాను, నేను రాజీనామా చేస్తున్నాను అనేది. ఇప్పుడు జగన్ ఇక్కడికి వచ్చేసరికి ఆయన విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు సిబిఐ కోర్టులో. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేసులో ఉన్నారు. మొన్న కూడా అన్నయ్య లేదు, అప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన విదేశాల నుంచి వచ్చేటప్పుడు ఈయన విదేశాలు వెళ్ళిపోతున్నారు. అంటే కనీసం ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా తీసుకోవట్లేదు విజయసాయిరెడ్డి. మాట్లాడాలని కూడా ఆయన అనుకోవట్లేదు. మరి జగన్ ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజీనామా మీద స్పందిస్తారా? ఏమన్నా మాట్లాడతారా విజయసాయిరెడ్డి? లేదు, పోయిన వాళ్ళు పోతారో, ఉన్నోళ్ళే మనోళ్ళని కార్యకర్తలు కొన్ని పోస్టులు పెడతారు ఇప్పుడు సోషల్ మీడియా. అలాగే ఆయన కూడా మాట్లాడతారా? అలా మాట్లాడితే కనుక మిగిలిన నాయకుల్లో కూడా రేపొద్దున మనం వెళ్ళిపోయిన ఇలాగే మాట్లాడతారేమో అని ఒక ఇది. కొంతమంది చెప్తున్నారు జగన్ని విజయసాయిరెడ్డిని విడదీస్తే విడిపోయే బంధం కాదది, ఖచ్చితంగా ఆయన వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటారు అనేది. అది నిజమా కాదనేది ఒకవేళ రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని బట్టి అర్థమవుతుంది. చూద్దాం మాట్లాడతారు లేదు.